జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. స్వామి వివేకానందులు ఒకసారి హిమాలయంలో తిరుగుతున్నారు, కేదార్ దగ్గర ఎక్కడో. సాయంత్రం సమయం ఒక సన్యాసి కలిసిండు అక్కడ. ఆయన వృత్తాంతం అడిగిన రాయా, నువ్వేం చేస్తావు? నేను సన్యాసి తీసుకున్న స్వామి. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం కథ? నేను రాజస్థాన్ నుంచి వచ్చాను. నాది ఒక చిన్న ఫ్యాక్టరీ ఉండేది, 100 మంది పనిచేసేవాళ్ళు. నాకు 4 చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, భార్య. అందరిని విడిచిపెట్టాను, చాలా అయిపోయింది సంసారం. ఇక్కడ ఉండి మనశ్శాంతి ఒక జోపిడి వేసుకున్న గుడిసెలో. ఇక్కడ ఏదో గడ్డ గెణసో ఏదో పండ్లు ఆకులు దొరికింది తింటా, జపం చేస్తూ ధ్యానం చేస్తూ కూర్చుంటాను, దేవుని నామస్మరణం చేస్తూ. సరే స్వామీజీ అన్న విన్న తర్వాత, నేను ప్రపంచమంతా తిరిగాను నాయన, నీలాంటి స్వార్థి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. వివేకానందులు చెప్పిండ్రు ఆయనకి స్వార్థి అని. ఆయనకి ఆశ్చర్యం, స్వామి నేను భార్య పిల్లలు సంసారము ఫ్యాక్టరీ అంతా వదిలేసి, కారు బంగ్లా పైసలు అంతా వదిలేసి వచ్చి ఇక్కడ గుడిసె వేసుకొని ఏదో గడ్డే గెణసులు తినుకుంటూ నామస్మరణం చేసుకుంటూ కూర్చుంటే నన్ను స్వార్థి అంటారు కదా స్వామి, ఏమి ఉద్దేశంతో అన్నారు, ఎలా అన్నారు స్వామి అంటే, ఆయన వివేకానందులు చెప్పిన మాటలు. అయ్యా నీవు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? నేను జపం చేయాలి. జపం నుంచి ఏమొస్తుంది? ధ్యానం చేయాలి. ధ్యానం నుంచి ఏమొస్తుంది? దేవుడు సాక్షాత్కారం అవుతుంది. దేవుడు సాక్షాత్కారం అయితే ఏమవుతుంది? నాకు మోక్షం అవుతుంది, జన్మరాహిత్యం అయిపోతుంది. అంటే నీకు మోక్షం కావాలి, నీకు జన్మరాహిత్యం కావాలి, నీకు దేవుడు ప్రత్యక్షం కావాలి, నీవు ముందర రావాలి, నీవు ధ్యానం చేయాలి. ఈ నేనొకటి ముందర పాలైతే చాలు, నేనొకడికి దేవుని దర్శనం అయితే చాలు, నాకు ఒక్కటి జన్మరాహిత్యం అయితే చాలు అనే భావన ఏముందో అదే స్వార్థం నుంచి. నా పరివారము, బంధువు, పిల్లలు, భార్య ఏమన్నా కానీ, ఎవరైనా సాయం ఏమన్నా కానీ, నేనొక్కడు పారైతే చాలు, నేనొక్కడు దేవుని సాక్షాత్కారం అయితే చాలు, నేనొక్కడు పైకి వెళ్ళిపోతే చాలు అనే భావన ఏముంది కానీ అది స్వార్థ చింతన. అప్పుడు ఆయన జ్ఞానోదమైందంటే ఆయన మళ్ళీ రాజస్థాన్కి వచ్చి ఒక ఆశ్రమం కట్టి అక్కడ అందరికీ వేదాంతం నేర్పించడము, అందరికీ మంచి ఆలోచనలు చెప్పడము, అందరికీ సమాజం గురించి ఆలోచన చేయడము, దేశం గురించి ఆలోచన చేయడము, అలాంటి కార్యక్రమాలు చేసిందంట. ఇది నిజమైన జీవితం, ఇది పోరాటం. కేవలం నేను ఒకటి వెళ్ళిపోతే చాలు, నేను ఒకటి సన్యాసం తీసుకుంటా అంటే ఇది సరిపోదని స్వామి వివేకానందులు చెప్పిన మాటలు చూడండి. ఎంత దాని వెనుక ఉన్న రహస్యం. ఒక కథ కూడా వస్తుంది. ఒక ఆయనకి 8 మంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. లాస్ట్ పిల్లగాడు తల్లి పాలు తాగుతుంటాడు. జీవితంలో ఏం లేదని సన్యాసం తీసుకుంటాడు. 20 సంవత్సరాలు తర్వాత వస్తాడు మళ్ళా సన్యాసం, గడ్డం విడిచి. అందరూ చూస్తారు, అరే మా ఊరు ఆయననే సన్యాసం పోయిండే, ఎక్కడున్నారు స్వామి ఇన్ని రోజులు? నేను హిమాలయంలో ఉన్నా, తపస్సు చేసిన. ఓ చాలా సంతోషం, మీరు పెద్ద స్వామి అయిపోయినారు, రాండి మా ఊరికి, మీ ఇంటికే రండి, మీ ఇంట్లోనే మీ భార్య ఉంది, మీ పిల్లలు ఉన్నారు, అక్కడే మీకు సన్మానం చేస్తాం, అక్కడే పెద్ద పాద పూజ చేస్తాం. అందరు బ్యాండు భజంత్రితో ఆయనకు తోలుకుని వస్తారు వాళ్ళు. అరే భార్యకి చెప్తారు, చూడు నీ భర్త పెద్ద స్వామి అయిండు, సన్యాసి అయిండు, హిమాలయం పోయి వచ్చిండు, 20 సంవత్సరాలు తపస్సు చేసిండు, పాద పూజ చెయ్యి అంటే పాపం ఆమెకి యథార్థం. ఆమె రాండి అని భర్తను కూర్చొని పెట్టి కాళ్ళు కడిగి పాలు, కేసరి పాలు వేసి తీసుకుందా, కేసరి వేసి మంచి పాలు కాగబెట్టి తీసుకుందా, ఒక పెద్ద గ్లాస్ నిండా పాలు వేసుకొని తీసుకుని వస్తుంది. పెద్ద పిల్ల ఆమె, ఈయన బిడ్డ బయట నుంచి వస్తుంది. ఆమె అడిగితే, ఏం మా ఇంట్లో ఇంత అల్లరి, ఏం గడబడి అంటే, అరే నీవు తెలియదా, మీ నాయన 20 సంవత్సరాలు అయిండు కదా, పోయి గడ్డ మిడిచిండు, చూడు పెద్ద సాధు అయిండు, సన్యాసి అయిండు, హిమాలయంలో తపస్సు చేసిండు, మీ పుణ్యం ఎంత ఉంది, ఇంటికి వచ్చిండు చూడు మళ్ళా అంటే. ఆమె హిందీలో అప్పుడు చెప్పిన డైలాగ్స్ ఉన్నది. మూర్ఖుడు వాడు, ఖబర్దార్ మా ఇంట్లో ఒక చుక్క నీళ్ళు తాగితే దుర్మార్గుడు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నీవే సన్యాసిరా, నీవే సాధురా. మా 8 మంది పిల్లల్ని, మా వాళ్ళని ఇడిచి, మా అమ్మని ఇడిచి, చిన్న సంటి పిల్లల్ని ఇడిచి వెళ్ళిపోయినాం సంసారం నుంచి భయం పడి. అక్కడ ఏదో 20 సంవత్సరాలు గడిచి వచ్చి ఏదో పెద్ద చేసినట్టు, సాహసం చేసినట్టు. అమ్మ కూలి చేసింది, అమ్మ ఇంట్లో బట్టలు కుట్టింది, మిషన్ కుట్టింది, ఇంకొకరింట్లో ముసరలు కడిగింది, మమ్మల్ని అంతా పెద్దగా చేసింది. ఆమె రా దేవుడు, నీవే ఆ దేవుడు, అంత సంసారం నుంచి ఉరికిపోయి అక్కడ పోయి కూర్చున్నావు, నీవే మూర్ఖుడా, వాళ్ళ మా ఇంటి నుంచి ఒక చుక్క నీళ్ళు తాగడానికి అధికారం లేదని ఎలా కొడుతుంది ఆమె. ఇది చూడండి దీని వెనుక ఉన్న రహస్యం. అంటే సంతులు చెప్తారు, ఈసಬೇಕು ఇద్దు చేసಬೇಕು కన్నడలో. అంటే సంసారంలో ఉండి పోరాడుతూ సమస్యలకి, దీనికి సమాజంలో అందరు జతగుంటూ కష్టపడుతూ ఉండాలి, కర్తవ్యం చేస్తూ ఉండాలి. ఆయన పలాయనం చేసి ముక్కుపట్టుకుని కూర్చుంటే, ఎక్కడో అడవిలో కూర్చుంటే అంటే అది సాహసం కాదు. జీవితంలో సాహసం చేయండి. ఈరోజు మోదీ గారు చేస్తున్నారు, యోగి గారు చేస్తున్నారు, వీళ్ళంతా కర్మయోగులు. వీళ్ళంతా ఇలాంటి ఉదాహరణలు మేము తీసుకోవాలి. ఒకసారి కౌశిక ఋషి తపస్సు చేసేటప్పుడు మీద కాకి మైల చేసింది, ఇట్లా చూసిండు కౌశికుడు, అది కాలు అగ్గి అవి బూడిదై పడిపోయింది కింద. నాకు శక్తి వచ్చింది అనుకున్నాడు. ఊళ్ళో వచ్చిండు, భిక్షాందే అన్నాడు. 4 సార్లు అడిగితే కూడా ఆమె భిక్షం తెస్తలేదు.
అరిసిండు. నేను 4 సార్లు అడుగుతున్నా, ఒక సన్యాసి వచ్చి, ఏం మీకు ఎవరికి భయం లేదా, భిక్ష అయ్యరా అంటే ఆమె లోపల నుంచి చెప్తుంది, అయ్యా నేనేం కాకి కాదు, ఇది నీవు కోపంకి కింద పడిపోయి కాలువనికి నా భర్తకి లక్కువైంది, నేను సేవ చేస్తున్నా, పని చేస్తున్నా, ఉండు కొద్దిగా తెచ్చేయిస్తా. ఆశ్చర్యం కౌశికునికి. 2 గంటల మొదలు ఒక కాకి సచ్చింది, ఈమెకెట్లా తెలిసా? ఆమె భర్తకి సేవ చేస్తుంది. అప్పుడు అమ్మా తల్లి నాకు భిక్ష వద్దు, ఇది నీకు ఎట్లా తెలిసే ఈ సంగతి చెప్పు. అది నాకు ఇప్పుడు తీరిక లేదు, అక్కడ ఆయన కటిగోడు చూడు, ఆయన మాంసం నరుకుతున్నాడు, వాడిని అడుగు, నా పేరు చెప్పు, అక్కడ పోయి చెప్తాడు చూడు వేదాంతం. కౌశికుడు అక్కడ పోతాడు, ఆయన వస్తూనే అడుగుతాడంట, ఆమె పంపించిందా నీకని. ఆశ్చర్యం, అప్పుడేం ఫోన్లు లేకుండే. నీకెట్లా తెలిసింది నాయన అంటే, అది తెలిసింది ఇప్పుడు నాకు ఇంట్లో నా తల్లిదండ్రులు వృద్ధులు, నేను ఇప్పుడు వ్యాపారం సమయము ఏదో మాంసం అమ్ముకుంటా, తల్లిదండ్రులు సేవ చేయాలి, నా కర్తవ్యం చేయాలి, నేను ఇంటికి పోతా. ఇప్పుడు నీకు ఈ విషయం ఏం తెలవాలంటే, అక్కడ వేశ్య ఉంది చూడు, ఆమె ఖాళీగా ఉంటుంది, రాత్రి బిజినెస్ ఆమెది, పగులు చెప్తుంది వేదాంతం పో అంటే, వేశ్య చెప్తుంది కర్తవ్యమే ధర్మం, కర్తవ్యమే నీది, ఇది నీ కర్మ ఏముంది నీవు అది చేసుకుంటూ ఉండు, అదే ధర్మం నాయన. ధర్మం అంటే వేరే లేదు. ధర్మం అంటే పూజ పునస్కారాలు ఆడంబరాలు అవి ఇవి కాదు ధర్మం. దేవుని గుడి ఇవన్నీ ధర్మం కాదు. నీ కర్తవ్యం చెయ్యి. నీ తల్లిదండ్రుల గురించి నీ కర్తవ్యం, భార్య గురించి నీ కర్తవ్యం, పిల్లల గురించి కర్తవ్యం. స్కూల్ టీచర్ ఉంటే ఆయన ప్రామాణికంగా పనిచేయడం కర్తవ్యం. ఒక ఆఫీసర్ అయితే ఆఫీసులో పనిచేయడం కర్తవ్యం. మినిస్టర్ అయితే మినిస్టర్ పనిచేయడం కర్తవ్యం. ఇవన్నీ ధర్మాల కిందకి వస్తావు నాయన. కర్తవ్యం అంటే కేవలంగా పూజలు పునస్కారాలు, తిరుపతి పోవడము, సాయిబాబా చేసుకోవడము, నల్ల బట్టలు వేసుకోవడం, తెల్ల బట్టలు వేసుకోవడం, ఇవన్నీ కర్తవ్యం కింద రావు, ధర్మం కింద రావు. ధర్మం కర్తవ్యం అంటేనే ధర్మం. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, అది ప్రామాణికంగా చెయ్యి, అదే నీ ధర్మం నాయన అని ఆ వేశ్య కౌశికుని చెప్పిన మాటలు. ఇవన్నీ మాకు కూడా వర్తిస్తాయి. మేము ప్రామాణికంగా మేము ఏ స్టేజ్లో ఉన్నామో మా కర్తవ్యం చేయాలి. మా భార్య, పిల్లలు, అన్న, తమ్ములు, సమాజము, నేను చేసే ఉద్యోగము అంత ప్రామాణికంగా కర్తవ్యం చేస్తూ ఉంటే అది ధర్మాచరణ ఉన్నట్టే. ధర్మము ఈ దేవుళ్ళు గుడికి పోవడము, గంధము, బొట్టు, అలంకారాలు ఇవన్నీ మందికి మోసం చేయడానికి పనికొస్తావు, కానీ ఇది మా ఆత్మోద్ధారానికి పనికి రావు. మా కర్తవ్యం చేసినప్పుడే భగవంతుడు మెచ్చుకుంటాడు. భారత్ మాతకి అందరికీ నమస్కారం.